ఏ పెంకి, మీ అక్కను ఒక్కదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్, వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. సార్ ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పిందే రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? రామ్మా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా. కమాన్, సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందండి. అయ్యో ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్. చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జేంటివి లెక్కావా? ఇక్కడ లాభం లేదు, అవుట్డోరే బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండిరా దేవుడు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. క్యూ పెరిగింది. వెనకెళ్ళ అమ్మాయి గుడ్డిదే.